నమస్తే ఫ్రెండ్స్. భారత నేర చరిత్రలో కొంతమంది వ్యక్తులు చిన్న వయసులోనే దారి తప్పి క్రూరమైన నేరాలకు పాల్పడి పోలీసులకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఒకప్పుడు సాధారణ యువకులుగా ఉన్న వీరు ఎలా దేశంలోని అగ్రశ్రేణి గ్యాంగ్స్టర్లుగా మారారు, వారి జీవితం చివరికి ఎలాంటి విషాదకరమైన ముగింపును చూసింది, మృత్యువు, జైలు గోడలు, సమాజం వారిని ఎలా వెంటాడాయి, అలాంటి 10 మంది అత్యంత ప్రమాదకరమైన కుతంత్రమైన భారతీయ గ్యాంగ్స్టర్ల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. అడ్డు డిఫాల్టర్. మీరు ఇతని వీడియోలు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇతను కోర్టుకు హాజరైనప్పుడల్లా ఇతని అభిమానులు, స్నేహితులు చిన్న క్లిప్పులను తీసి సోషల్ మీడియాలో పెడతారు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి. ఈ అడ్డు చేసిన నేరం ఏంటంటే ఇతను కేవలం ఒక దొంగ, దోపిడీదారుడు, చాలా పెద్ద వ్యసనపరుడు. 350 రూపాయల కోసం ఒక నిండు ప్రాణం తీశాడు. 2023 నవంబర్ 21 రాత్రి వెల్కమ్ నగర్కు చెందిన 17 ఏళ్ల యూసుఫ్ అనే యువకుడు రాత్రి 11 గంటలకు తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఈ 16 ఏళ్ల అబ్బాయి అడ్డు డిఫాల్టర్ యూసుఫ్ను వీధిలో ఆపి డబ్బులు అడగటం మొదలుపెట్టాడు. యూసుఫ్ ఈ అబ్బాయికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. అప్పుడు ఈ అడ్డు డిఫాల్టర్ అనే అబ్బాయి యూసుఫ్ను చంపడానికి చాకు తీసి అతనిపై దాడి చేయడం ప్రారంభించాడు. ఈ అబ్బాయి యూసుఫ్ శరీరంపై 60 సార్లు చాకుతో పొడిచి అతని ప్రాణం తీశాడు. ప్రస్తుతం ఇతను జైల్లో ఉన్నాడు. ఇతని వయసు కేవలం 16 నుంచి 17 సంవత్సరాలు కాబట్టి మైనర్ కావడంతో పోలీసులు ఇతన్ని తాత్కాలికంగా వదిలేశారు. అయితే ఇతనిపై ఇంకా హత్య కేసు నడుస్తుంది. అడ్డు డిఫాల్టర్ అనేవాడు చెడు మార్గంలో పడ్డాడని, మద్యం, గుట్కా వంటి మత్తు పదార్థాలను కూడా సేవిస్తున్నాడని చెబుతారు. ఇతను అమన్ సాహు. ఇతను ప్రస్తుతం జార్ఖండ్లోని టాప్ గ్యాంగ్స్టర్లలో ఒకడు. చాలా చిన్న వయసులోనే గ్యాంగ్స్టర్గా మారాడు. దొంగతనం, దోపిడీ, మనీ లాండరింగ్, హత్య వంటి నేరాలకు పాల్పడ్డాడు. పోలీసులకు చాలాసార్లు చిక్కకుండా తప్పించుకున్నాడు. ఇతని గ్యాంగులో ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే వారిని చాకుతో చాలా క్రూరంగా పొడిచి చంపేవాడు. ఒకసారి ఇతని స్నేహితుడే ఇతన్ని బయటికి తీసుకెళ్లే నెపంతో పోలీసులకు పట్టించాడు. ఇతను సాధారణంగా దొంగతనం, కొట్లాటలలో ముందుంటాడు. ఇతని గ్రూపులో చాలా మంది గ్యాంగ్స్టర్లు మరియు షార్ప్ షూటర్లు ఉన్నారు. కులీస్ రాజ్పూత్. ఇతను రాజస్థాన్లోని టాప్ గ్యాంగ్స్టర్లలో ఒకడు. ఇతను విభిన్న రకం గ్యాంగ్స్టర్. రాత్రిపూట హైవేలపై దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటాలు చేసేవాడు. చాలా మందిని కిడ్నాప్ చేసి హత్యలు కూడా చేశాడు. ఇతని గ్రూపు పేరేంటో తెలుసా? బారూద్. ఇతను గ్యాంగ్స్టర్ కంటే దొంగలాగా ఎక్కువగా కనిపించేవాడు. ఇతని ప్రాంతంలో ఎక్కువ దొంగతనం జరిగినా మొదట పోలీసులు ఇతన్నే పట్టుకునేవారు. ఇతని గ్రూప్లో దాదాపు 50 మందికి పైగా దొంగలు ఉన్నారు. కానీ ప్రతి సింహానికి ఒక బలమైన ప్రత్యర్థి శత్రువు ఉంటుంది కదా అన్నట్టు, అలాగే ఇతని శత్రువులు ఇతన్ని తుపాకీతో, చాకులతో కొట్టి చంపేశారు. ఇతను ఇప్పుడు లేడు. చోటు చౌబే. ప్రస్తుతం జబల్పూర్లోని టాప్ గ్యాంగ్స్టర్లలో ఒకడు. ఇతను తన స్వంత గ్యాంగ్ను నడుపుతున్నాడు. ఇందులో చాలా మంది షార్ప్ షూటర్లు మరియు చిన్నపాటి గ్యాంగ్స్టర్లు ఉన్నారు. జబల్పూర్లో పిల్లలకు కూడా చోటు చౌబే గురించి తెలుసు. అక్కడ చాలా భయం ఉంటుంది. ఇతను వెళ్లే మార్గంలో ఉన్న చిన్నపాటి నేరస్తులు ఇతనికి సలాం చేస్తారు. చాలా మంది పోలీసులు కూడా చోటు చౌబే అంటే భయపడతారు. చోటు చౌబే చాలా చిన్న వయసులోనే నేరాలు చేయడం ప్రారంభించి గ్యాంగ్స్టర్ వృత్తిని ఎంచుకున్నాడు. చూస్తుండగానే పెద్ద క్రిమినల్గా మారిపోయాడు. చోటు చౌబే ఇప్పటి వరకు చాలా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటాలు చేశాడు. చాలాసార్లు ఇతను పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. కొద్ది నెలల క్రితం జబల్పూర్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు జైలు నుంచే తన నేర వ్యాపారాన్ని నడుపుతున్నాడు. రవీందర్ బంబియా. రవీందర్ బంబియా పంజాబ్లోని టాప్ గ్యాంగ్స్టర్లలో ఒకడు. ఇతను తన స్కూల్ రోజుల నుంచే ఈ రంగంలోకి వచ్చాడు. కానీ ఇతను రావడానికి కారణం వేరే ఉంది. రవీందర్ బంబియాను తప్పుడు ఆరోపణలతో ఇరికించారు. దీనివల్ల రవీందర్ బంబియా గ్యాంగ్స్టర్ వృత్తిని ఎంచుకున్నాడు. చూస్తుండగానే బంబియా గ్రూపులో ఒక ముఖ్యమైన సభ్యుడిగా మారాడు. ఎవరైతే ఇతన్ని తప్పుడు ఆరోపణలతో ఇరికించారో వారందరినీ చంపేశాడు. ఇప్పటి వరకు చాలా హత్యలు, దోపిడీలు చేశాడు. ఇతని గ్రూపులో దాదాపు 50 నుండి 70 మంది షార్ప్ షూటర్లు ఉన్నారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నారు. బంబియా గ్యాంగ్ షూటర్లు గురి ఎప్పుడు తప్పదని, వారు గద్దెలాంటి దృష్టిని కలిగి ఉన్నారని, వారు ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి రారని చెప్పేవారు. కానీ గ్యాంగ్స్టర్ కెరీర్ ఎక్కువ కాలం ఉండదు కదా. 2016లో పంజాబ్ పోలీసులు దవీందర్ బంబియాను ఎన్కౌంటర్ చేశారు. ఇతను ఇప్పుడు భూమి మీద లేకుండా పోయాడు. దుర్లభ్ కశ్యప్. ఇతనికి ఎలాంటి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇండియాలోని అతిపెద్ద గ్యాంగ్స్టర్ల జాబితాలో ఉన్నాడు. సన్నటి శరీరం, నుదుటికి ఎర్రని బొట్టు, కళ్ళలో నల్లని కాటుక, భుజంపై నల్లని దుపట్టా.
ఇదే దుర్లభ్ కశ్యప్ గుర్తు. ఇతను ఉజ్జయిని మధ్యప్రదేశ్కు చెందినవాడు. అక్కడ చాలా భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాడు. దుర్లభ్ కశ్యప్ పేరు వింటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా భయపడేవారు. ఎందుకంటే దుర్లభ్ ప్రజల నుండి సుపారీ తీసుకొని వారి పనులన్నీ చేసేవాడు. అది భూ వివాదాలు కావచ్చు, లేదా వ్యక్తిగత పగలు కావచ్చు, లేదా ఎవరినైనా హత్య చేయడం కావచ్చు. అయితే కొంతమంది ప్రజలు ఇతన్ని ఇప్పటికీ కూడా చాలా ఇష్టపడతారు. ఇతనికి చాలా అభిమానులు కూడా ఉన్నారు. చనిపోయిన తర్వాత కూడా చాలా మంది దుర్లభ్ కశ్యప్ ను గుర్తు చేసుకుంటారు. దుర్లభ్ కశ్యప్ గ్రూప్ లో దాదాపు 100 మందికి పైగా రౌడీలు మరియు షార్ప్ షూటర్లు ఉన్నారు. కానీ గ్యాంగ్స్టర్ల జీవితం ఎక్కువ కాలం ఉండదు అన్నట్లు ఇతని శత్రువులు ఇతన్ని కాల్చి కత్తితో పొడిచి ఇతన్ని హత్య చేశారు. ఇతను ఇప్పుడు లోకంలో లేడు. 2020లో ఇతని హత్య జరిగింది. సుకా కాల్వా గురించి మీకు తెలిసి ఉంటుంది. ఇతను పంజాబ్లోని అతి చిన్న వయసు గ్యాంగ్స్టర్లలో ఒకడు. పంజాబ్లోని టాప్ 10 గ్యాంగ్స్టర్లలో ఇతని పేరు కూడా ఉంది. పంజాబ్లోని దారి తప్పిన యువత ఇతన్ని తమ రోల్ మోడల్గా భావించేవారు. చాలాసార్లు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డాడు. కానీ సాక్ష్యం లేకపోవడం వల్ల జైలు నుండి విడుదలయ్యాడు. ఇతను చాలా తక్కువ సమయంలో చాలా పేరు ప్రఖ్యాతలు మరియు డబ్బు సంపాదించాడు. ఇప్పటి వరకు చాలా హత్యలు, దోపిడీలు చేశాడు. ఇంకా ఎన్ని ప్రమాదకరమైన చట్టవిరుద్ధ నేరాలు చేశాడో చెప్పలేము. ఇతను చేసిన నేరాలన్నీ బహిరంగంగా అందరి ముందు చేసేవాడు. కానీ ఇతనిపై భయం ఎంత అంటే ప్రజలు సాక్ష్యం చెప్పడానికి భయపడేవారు. సాక్ష్యం చెప్పడానికి వెళ్ళిన వారు చంపబడేవారు లేదా కనిపించకుండా పోయేవారు. చాలాసార్లు పోలీసుల ఎన్కౌంటర్ నుండి కూడా తప్పించుకున్నాడు. ఎన్కౌంటర్ల నుండి తప్పించుకోవడానికి కారణం ఇతనికి చాలా పెద్ద రాజకీయ నాయకుల మద్దతు ఉందని చెబుతారు. సుకాపై ఇప్పుడు చాలా జీవిత కథలు, బయోగ్రఫీ వీడియోలు అప్లోడ్ అయ్యి ఉన్నాయి. కానీ తన స్నేహితుడే ఇతని శత్రువులతో కలిసి తుపాకీతో కాల్చి హత్య చేయించాడు. నీరజ్ భవానాను ఢిల్లీ దావుద్ ఇబ్రహీం అని పిలుస్తారు. ఒకప్పుడు ఇతని పేరు వింటే ప్రజలు వణికిపోయేవారు. పోలీసులు కూడా ఇతని ప్రాంతంలో వెళ్ళడానికి భయపడేవారు. ఇతను పెద్ద పెద్ద వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేసేవాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వ్యాపారులను చంపేవాడు. ఇతని భయం ఎంత అంటే ఇతని ఒక్క ఫోన్ కాల్తో ₹1 కోటి డబ్బులు అతని జేబులోకి వచ్చేవి. నీరజ్ భవానా ఇప్పటి వరకు చాలా హత్యలు చేశాడు. చాలాసార్లు జైలు నుండి తప్పించుకున్నాడు. నీరజ్ భవానాను ఢిల్లీ డాన్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడు. తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. నీరజ్ భవానాపై ఇప్పటి వరకు 100కు పైగా కేసులున్నాయి. నీరజ్ భవానా చాలా చిన్న వయసులోనే గ్యాంగ్స్టర్ వృత్తిని ఎంచుకున్నాడు. చూస్తుండగానే ఇండియాలోని టాప్ గ్యాంగ్స్టర్ల జాబితాలో చేరిపోయాడు. సల్మాన్ లాలా ఇండోర్కు చెందిన సల్మాన్ లాలా ఇప్పటి వరకు 33కు పైగా నేరాలు చేశాడు. ఇందులో అన్ని రకాల నేరాలు ఉన్నాయి. దారి దోపిడీ చేసి వసూలు చేయడం, దొంగతనం, హత్య, భూ కబ్జాలు ఇలాంటి నేరాలు చేశాడు. సల్మాన్ లాలాపై ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పలేం. కానీ ఏ కేసు కూడా కోర్టులో రుజువు కాలేదు. ఎందుకంటే ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి వెళ్తే వారు కనిపించకుండా పోతారు లేదా చంపబడతారు. ఇతను ఇప్పుడు ఇండోర్లోని టాప్ గ్యాంగ్స్టర్ జాబితాలో ఉన్నాడు. సల్మాన్ లాలాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది ఇష్టపడతారు. ప్రస్తుతం సల్మాన్ లాలా జైలులో ఉన్నాడా లేదా బయట ఉన్నాడా అని స్పష్టత లేదు. ఎందుకంటే ఇతను చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. ఇతనికి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి. దీనివల్ల ఇతను దాక్కొని ఉంటాడు. తన శత్రువులు ఎప్పుడైనా వచ్చి ఇతన్ని చంపేస్తారనే భయం ఎప్పుడూ ఉంటుంది. లారెన్స్ బిష్నోయ్ ఈ గ్యాంగ్స్టర్ ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉన్నాడు. 2014 నుండి జైలులో ఉన్న అతనిపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. లారెన్స్ బిష్నోయ్ నేరాలు ఏంటంటే పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య, బాబా సిద్దికి హత్య, ఖలిస్తానీ వేర్పాటువాది సుఖదూల్ సింగ్ హత్య కేసులో అతని ప్రమేయం ఉంది. అతనిపై పలు హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాల కేసులు ఉన్నాయి. హాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై చంపుతానని బహిరంగంగా బెదిరించాడు. నవంబర్ 2023లో సల్మాన్ ఖాన్తో సంబంధం ఉన్న గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కాల్పులకు కూడా ఇతని ముఠ బాధ్యత వహించింది. ఆయుధాలు అక్రమ రవాణా, పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కూడా ఇతను నిందితుడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS ఇతన్ని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది. బిష్నోయ్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలలో వివిధ జైళ్లలో ఉన్నాడు. ఆగస్టు 2023లో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్ పోలీసులు ఇతన్ని తిహార్ జైలు నుండి సబర్మతి జైలుకు తరలించారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్యాంగ్స్టర్ల ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో. ఈ వ్యక్తులు చాలా చిన్న వయసులోనే నేరాల ప్రపంచంలోకి ప్రవేశించి భయంకరమైన నేరాలకు పాల్పడ్డారు. వారి జీవితాలు చివరికి హింసతోనే ముగిశాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.